రైల్లో ప్రయాణించాలంటే ముందుగా టికెట్ బుక్ చేసుకోవాలి. అది కన్ఫర్మ్ అయితే హ్యాపీగా ప్రయాణం చేయవచ్చు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే ఇబ్బందులు తప్పవు. అలాగే జనరల్‌లో వెళ్ళాలంటే అమ్మో! అది పెద్ద సాహసమనే చెప్పాలి. ఓ 2 బ్యాగులు, భార్య పిల్లలతో కలిసి జనరల్‌లో ప్రయాణించాలంటే అంతకంటే నరకం మరొకటుండదు. కొన్నిసార్లు రిజర్వేషన్ బోగీలు కూడా నిండిపోతూ ఉంటాయి. రిజర్వేషన్ లేని వాళ్ళు కూడా జనరల్ టికెట్‌తో రిజర్వేషన్ బోగీలోకి ఎక్కేస్తుంటారు. అయితే కొంతమంది టికెట్ కూడా కొనకుండా ఏకంగా రిజర్వేషన్ బోగీలోకి ఎక్కేసి ప్రయాణిస్తూ ఉంటారు. అలాంటి వారికి రైల్వే శాఖ చెక్ పెట్టాలని భావిస్తోంది. అందుకోసం కొత్త రూల్ని ఇండియన్ రైల్వేస్ తీసుకురానుంది. రైల్లో ఎన్ని సీట్లు ఉంటాయో అన్ని టికెట్లు మాత్రమే అమ్మాలని నిర్ణయించుకుంది. ఈ కొత్త రూల్ వల్ల టికెట్ పొందే వారికి తప్పనిసరిగా సీట్ ఉంటుంది. పార్లమెంట్లో రైల్వేలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానమిస్తూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయం వెల్లడించారు. రైల్లో ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీట్లు ఎన్నున్నాయో అన్ని టికెట్లు మాత్రమే జారీ చేస్తామని తెలిపారు. అంటే రైళ్లలో సీట్లు అయిపోతే టికెట్లు అమరన్నమాట. అందువల్ల సీట్ లేని వారు రైలు ఎక్కరు. తద్వారా వేరే వారి సీట్లో మరొకరు వచ్చి కూర్చునే వీలుండదు. అయితే టికెట్ బుక్ చేసుకునేటప్పుడు కొంతమందికి వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. వారికి టికెట్ ఇచ్చేటప్పుడు రైల్వే శాఖ సీట్లు ఖాళీ ఉంటేనే టికెట్ ఇస్తుంది. సీట్లు లేకపోతే ఆ వెయిటింగ్ లిస్ట్ వారికి టికెట్ ఇవ్వదు. ఈ నిర్ణయం వల్ల రైల్లో విపరీతమైన రద్దీ సమస్య తొలగినట్లే. స్లీపర్ క్లాస్ కోచ్లో 6 నుంచి 7 లోయర్ బెర్త్లను, అలాగే థర్డ్ ఏసీలో 4 నుంచి 5 లోయర్ బెర్త్లను, 2ఏసీలో 3 నుంచి 4 లోయర్ బెర్త్లను సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు దాటిన మహిళలు, గర్భిణీలకు కేటాయిస్తామన్నారు. అందువల్ల వారంతా కింది బెర్త్లలో పడుకునేందుకు వీలుంటుంది. రైలు టికెట్లలో పలు కేటగిరీలలో ఇచ్చే తగ్గింపులను ఇకపై కూడా కొనసాగిస్తామని మంత్రి తెలిపారు. భారతీయ రైల్వే ప్రయాణికుల భద్రతపై ఎక్కువ శ్రద్ధ చూపుతుందని మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభకు తెలిపారు.